శ్రీ మాత్రే నమం. ఐశ్వర్య యోగము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అభ్యాసం 4 అండి. ఓం చిదగ్నికుండ సంభూతాయే నమం. స్వయంభువ మనువు కాలములో అమ్మవారు జ్ఞానం అనే అగ్నిగుండం నుంచి పుట్టినది బ్రహ్మాండ పురాణము చెబుతుంది. ఈ అమ్మవారి 2 రూపాలు, ప్రకృతి అనే స్త్రీ రూపం, రెండవది ప్రజాపత్వ పురుషుడు అనబడే పురుష రూపం. దశరథునికి యజ్ఞంలో పాయస పాత్ర ఇచ్చినది ఈ రెండవ రూపమే. దేవతలకు అంబయాగములో దర్శనము ఇచ్చింది మొదటి రూపం ప్రకృతి. అమ్మవారు తన సంకల్పంతో జ్ఞానాగ్ని నుండి పుట్టినది కాబట్టి అణువణువున జ్ఞానముతో నిండి ఉన్న మూర్తి. అమ్మ నఖశిఖ పద్మాంతం సువర్ణమూర్తి అంటుంది. వేదాంశు అంటే మంచి, వర్ణం అంటే ఆకర్షణం. అమ్మవారు పవిత్రమైన అక్షర రూపిణి. ఓంకారం అనే మొదలు ఈ వరకు అన్ని అక్షరాలు అమ్మవారే. ఈ నామం చాలా శక్తివంతమైన నామం. మంత్ర ప్రయోగం ఫలితం. ఓం చితగ్నికుండ సంభూతాయై నమం అనబడే నామము నిత్యము 27 సార్లు జపిస్తే జ్ఞానం లభిస్తుంది, తెలివితేటలు పెరుగుతాయి. ఈ మంత్రాన్ని 5 లక్షల సార్లు తన జీవితంలో జపిస్తే వారు సప్త ఋషుల స్థాయిలోకి చేరుతారు. చిన్న పిల్లలకు ఈ మంత్రము ఉపదేశం చేసి వారి చేత రోజుకి 108 సార్లు 41 రోజులు జపం చేయిస్తే విద్యావంతులు అవుతారు. జ్ఞాపక శక్తి బొత్తిగా లేని వారు రోజుకి 108 సార్లు 90 రోజులు చేస్తే అసాధారణ ధారణ కలుగుతుందని మార్కండేయ మహర్షి ఉపదేశించారు. విజ్ఞానాభివృద్ధిని పెంపొందించే మంత్రము ఇది.